ఓకే. సో, ఓకే. అయితే ఇప్పుడు నక్సలిజాన్ని మొత్తం నిర్మూలించాలని జెప్పేసి బీజేపీ కంకణం గట్టుకుంది. అన్న. సో, 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ వరకి మొత్తం అసలు నక్సలిజం లేకుండా చేస్తామని జెప్పేసి ఇప్పుడు బీజేపీ లీడర్లు గాని చాలామంది మాట్లాడుతున్నారు. ఓకే అన్న. సో, అంటే ఒకవేళ నక్సలిజాన్ని నిర్మూలిస్తే ఏం జరుగుతది? అసలు నిర్మూలించగలుగుతారా? సో, అంటే ఇప్పుడు హిడ్మని చంపడం జరిగింది. ఓకే అంటే అన్న. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిండు. ఓకే అన్న. సో, అంటే అది నిజంగా ఎన్‌కౌంటర్ జరిగిందా? లేకుంటే ఏం జరిగి ఉండొచ్చు? అంటే చాలామంది అది ఎన్‌కౌంటర్ కాదు. సో, సంథింగ్ ఏదో బూటకం అల్లిర్రు అని చెప్పేసి చెప్తున్నారు. సో, మీరేం చెప్తారు? అంటే నిర్మూలించగలరా? నిర్మూలిస్తే ఏం జరుగుతది? హిడ్మా అసలు స్టోరీ ఏంది? అన్న ఇప్పుడు అమిత్ షా ఒకటి స్టేట్మెంట్ గట్టిగా ఇచ్చాడన్న ఆయన. ఏంటంటే మార్చ్ 2026 వరకు మొత్తం నక్సలిజం లేని రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాను అన్నాడు అన్న. హ్మ్. అయితే ఇప్పుడు మనము అంటే గత కాలంలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు శ్రీకాకుళం నుంచి వెళ్ళి నక్సలైట్ పోరాటం అనేది శ్రీకాకుళం నుంచి వెళ్ళి తెలంగాణకు వచ్చింది. హ్మ్. తెలంగాణ నుంచి వెళ్ళి మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళింది. ఓకే. ఒరిస్సా నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళింది. ఓకే. ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఏది బీహార్కి వెళ్ళింది. హ్మ్. ఇట్లా అది ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్తుందన్న. హ్మ్. కాకపోతే ప్రజలు వీళ్ళు చంపుతున్నది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తే అక్కడికి పోతురు, అక్కడి నుంచి వెళ్ళి పోతురు, ఇక్కడ ఈ స్టేట్కి వెళ్తురు. వీళ్ళని మొత్తం లేకుండానే చేద్దామని వీళ్ళు కంకణం కట్టుకురు అన్న. అది ఎప్పుడు సాధ్యం కాదన్న. హ్మ్. అది ఎప్పుడు సాధ్యం కాదు. ఇంకో రూపం దాల్చుకుంటున్నది. ఓకే. ఇప్పుడు వీళ్ళు తుపాకులు పట్టుకున్నారు. హ్మ్. తుపాకులు పట్టుకొని ఫైట్ చేస్తున్నారు నక్సలైట్స్. హ్మ్. చేసినప్పుడు ఒక టైం వస్తే తుపాకులు తీసేసి వాళ్ళు ప్రజలకు వచ్చి కూడా ప్రజలకు వాయిస్గా నిలబడతారన్న. ఆ స్ఫూర్తితోనే. ఓకే. అంటే ఆ స్ఫూర్తి అంటే వాళ్ళలో ఉంటదనే ఒకవేళ మళ్ళీ ఒకవేళ హిడ్మాని ఎన్‌కౌంటర్ చేయకుంటే సో, జనాలకొచ్చి మళ్ళీ ఏదో పోరాటాలు చేస్తాడని చెప్పేసి ఈయనను మొత్తమే లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి చంపి ఉంటారు అని అంటున్నారు. సో, మీరేమంటారు దానిపైన? అది 100% కరెక్ట్ అన్నది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు చాలామంది లొంగిపోయిన మాజీలు కూడా ఉన్నారన్న. హ్మ్. మాజీలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, ప్రజల గురించి కూడా వాయిస్ ఇస్తారు. ఎగ్జాంపుల్ గాజర్ల అశోక్ని తీసుకోండి. అవునవును. అన్న చాలా పాపం అన్న హ్యాండ్ కూడా ఉండదు అన్న. హ్మ్. అన్న పోరాటంలో నక్సలైట్ పోరాటంలో అన్న హ్యాండ్ కూడా పోగొట్టుకున్నాడు. హ్మ్. అన్న ఇప్పుడు ప్రజల కోసం ఆయన ఒక స్టాండ్ తీసుకొని నిలబడుతున్నా. అవును. అంటే ఆయనకు అభిమానులు ఉన్నారు. హ్మ్. అట్లాంటి ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే ఆయన పోయి వాయిస్ ఇచ్చుడు కానీ, మాట్లాడు కానీ, ఇంటర్వ్యూస్ ఇచ్చుడు కానీ, ప్రజా సమస్యల మీద ఆయన కొట్లాడుతుండు.